హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్స్. మరి ఏపీ హైకోర్టు అంటే జిల్లా కోర్టులలో నోటిఫికేషన్స్ ప్రక్రియ ముగిసింది ఓపెన్ కాంపిటీషన్ వాళ్ళకి. మరి ఎగ్జామ్ ఇక మీద ఎప్పుడు ఉంటుంది అనేసి చాలామంది చాలా సందేహాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. జూలై 13 ఎగ్జామ్ అనేది ఉంది అని ఈ యొక్క న్యూస్ అయితే చాలా వైరల్ అవుతూ ఉందన్నమాట. ఎగ్జామ్ 13 ఇంకా టైం లేదు, ఏం చేయాలో అర్థం కాలే అని చాలామంది దిగులు పడుతున్నారు, ఫోన్ చేస్తున్నారు అనమాట. బట్ భయపడద్దండి. మరి ఎగ్జామినేషన్ జూలై 13 జరిగేదానికి ఎంత అవకాశం ఉంది? కేవలం ఇంకా 30 రోజులు మాత్రమే ఉందా? ఈరోజు 13, మళ్ళీ 13 అంటే 30. సో అది డౌట్ కూడా ఎందుకు వస్తుందో నేను చెప్తా. ఎందుకు 13 అనుకుంటున్నారు, జరుగుతుంది అనుకుంటున్నారు, నేను చెప్తాను జరుగుతుంది. దాంతోపాటుగా ఈరోజు మరో ఒక ముఖ్యమైన అప్డేట్ ఉంది దీంట్లో. సో ఈరోజు కూడా అప్లికేషన్ ప్రక్రియ మొదలైంది అప్లై చేసుకోవడానికి. ఎవరికి అంటే మీకు అందరికీ తెలుసు కదా. సో ఓపెన్ కాంపిటీషన్ వల్ల అయిపోయినారు. ఇప్పుడు డిపార్ట్మెంట్లో ఏదో పని చేస్తున్నారో కాంట్రాక్ట్ బేసిస్లో, సో వాళ్ళందరూ కూడా ఈ రోజు నుంచి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మరి ఎప్పుడు ముగుస్తుందో కూడా ఇక్కడ చూస్తాం. మరి ఎందుకంటే 13/5/2025 నాడు మనకు అప్లికేషన్ ప్రక్రియ అయితే స్టార్ట్ కావడం జరిగింది. మనం అప్లై చేసుకున్నాం. సో 2/6కు క్లోజ్ అయిపోయింది. సో 20 days మనం అప్లై చేసుకోవడం జరిగింది. తర్వాత 13/6 అంటే ఈ తేదీ నాడు ఏమైందంటే డిపార్ట్మెంటల్లో కాంట్రాక్చువల్గా మీద ఎవరైతే పని చేస్తున్న వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు. ఈరోజు వాళ్ళ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. మరి 23తో వాళ్ళకు ఎండ్ అవుతుందన్నమాట. మరి అందువల్ల నెక్స్ట్ ఏమంటే 13/7/2025 నాడు ఎగ్జామ్ ఉండబోతా ఉంది అని మనందరి ఒక డౌట్. అది కూడా కాకుండా ఇది ఆదివారం వచ్చిందనమాట. అందువల్ల అందరూ చాలా డౌట్ పెడుతున్నారన్నమాట. సో చూస్తే 13 అట్లా అనుకుంటున్నారన్నమాట. బట్ అయితే 13/7/2025 జరిగే అవకాశం తక్కువ ఉందేమో అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే సార్ చెప్తా. సో ఏపీహెచ్సి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డిపార్ట్మెంటల్ వాళ్ళకి అప్లికేషన్ ప్రక్రియ అయితే ఈరోజు స్టార్ట్ కావడం జరిగింది. 24/6/2025 క్లోజ్ అయిపోతుంది. సో 25 క్లోజ్ అయిన దాని వెంటనే మళ్ళీ కొంత ప్రాసెస్ అనేది ఉంటుంది వాళ్ళకు. ఎన్ని అప్లికేషన్ వచ్చినాయి, ఏమి ఎగ్జామ్షన్ ఎట్లా అలొకేట్ చేయాలా, ఎంతమంది వచ్చినారు, ఇవన్నీ మనకు ఉంటుంది కదా. సో మరి జూలై 13 అంటే మనం చూస్తే 24 తర్వాత మనకి ఎంత టైం ఉంది మిత్రమంగా? 4 అంటే 20 days. సో ఈ 20 రోజుల్లో మాత్రం నాకు తెలిసి ఎగ్జామ్ పెట్టే అవకాశం చాలా కష్టంగా ఉంటుంది. ప్లస్ ఇంతకుముందు మనం 2021లో కానీ 2022లో కానీ మనకి ఎగ్జామ్ జరిగింది ఎప్పుడంటే కేవలం సాటర్డేస్ అండ్ సండేసే, శని ఆదివారం జరిగినాయి. కాబట్టి మరి మనకు ఈ 13 అనేది మనకేమి సండే వచ్చింది కాబట్టి సో మనకు 12 అన్న ఉంటే ఓకే అనుకోవచ్చు. కానీ 13 అయితే ఎగ్జామ్ జరిగే అవకాశం లేదు అని నేను భావిస్తున్నాను. మరి ఎప్పుడు జరుగుతుందంటే మ్యాక్సిమం మీకు జూలై ఎండింగ్ అనుకుంటున్నా. మీరు ఒకవేళ ఎగ్జామ్ 13 అంటే ఏం చేయాలి సార్? సో మీరు 13 ప్రిపరేషన్ కొనసాగించండి, తప్పేం లేదు కదా. ఇంకా 30 రోజులు ఉంది. స్టిల్ వీ హ్యావ్ టైమ్ టు రీడ్. ఇంకా జీకే ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమున్నాయని చెప్పడం జరిగింది ముందు వీడియోలో. ఒకసారి చూడండి, ఆ యొక్క టాపిక్స్ మీద భావించి పట్టు పెట్టుకోండి. సో ఎవరైతే అప్లై చేశారో మీరు ఇంకా టైం లేదే, జాబ్ ఆడొస్తుంది అని నిరుత్సాహపడుకోకుండా ఎగ్జామినేషన్ వరకు టైట్గా సిన్సియర్గా హార్డ్ వర్క్ చేయండి. లాస్ట్ ఛాన్స్ వరకు ఆ యొక్క జాబ్ నాదే అని ప్రిపరేషన్ కొనసాగించండి, వస్తుంది. అంతేగాని ఇప్పుడు మీరు నిరుత్సాహపడి నీరసపడిపోయి నాకు జాబ్ ఆడొచ్చలే, ఇంకా 1 monthలో ఉండేది. అందరూ అంతే కదా మిత్రమా. ఎవరు కూడా 1 year చేసి చదవలే కదా. కొందరు ఉంటారు ఆస్పిరెంట్స్, వాళ్ళు చదువుతూ ఉంటారు. మరి చాలామంది కొత్త వాళ్ళే కదా. కాబట్టి వర్రీ కావద్దండి. ఎప్పుడైనా సరే మించిపోయింది ఏం లేదు. ఇంకా 1 month అనేసి మీరు ప్రిపరేషన్ కొనసాగించండి. ఇంకొక 1 month టైం వచ్చింది అనుకోండి, వెరీ హ్యాపీ కదా. ఎప్పుడైనా సరే టైం ఎక్కువ ఉందనుకోండి, ఎవరు చదవరు, నువ్వు చదవు, నేను చదవం, పక్క వాళ్ళు కూడా చదవరు. ఎప్పుడైతే టైం దగ్గరకు వస్తుందో అప్పుడే చదువుతాం, స్టార్ట్ చేస్తాం. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే జూలై 13 ఎగ్జామ్ బాగా సిన్సియర్ ప్రిపేర్ కండి. ఈ 1 monthలో ఎగ్జామ్ ఉంది అంటే మీరు ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు, బయటికి పోరు అనమాట. అందువల్ల 13 ఎగ్జామ్ చదవండి, నెక్స్ట్ మంత్ ఇంకా హ్యాపీ. మొత్తం అయితే నాకు తెలిసేది మాత్రం 13 అయితే ఉండకపోవచ్చని నేను నమ్ముతున్నాను. మరి 13/7 సండే కూడా ఉంది కాబట్టి అది డౌట్. అయితే రియల్ అప్లికేషన్ మనకు స్టార్ట్ అయింది. ఇది సో క్లోజ్ అయింది 2/6/2025 క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఎగ్జామినేషన్ అంటే ఏం చెప్పాం, 2021లో కానీ 2022లో కానీ ఏం చెప్పారు, సాటర్డేస్ అండ్ సండేస్ మాత్రం ఎగ్జామ్ పెట్టడం జరిగింది షిఫ్ట్ వైజ్ ప్రకారం. అప్పుడు ఎందుకంటే ఆగస్ట్ 2వ తేదీ సండే, సాటర్డే, 3 సండే అంటే మనకు ఆగస్టు 1st వీక్, అంటే ఆగస్ట్ 2nd వీక్లో ఆగస్ట్ 9 అండ్ ఆగస్ట్ 10 ఇవి మనకు ఉన్నటువంటి డేట్స్. సో ఇవి మొత్తానికైతే మాత్రం ఈ యొక్క టైమింగ్స్లో మనకు సూటబుల్గా ఉంటుందేమో అని నేను అనుకుంటున్నా. బట్ ఏదేమైనప్పటికీ అఫీషియల్గా అయితే మాత్రం మనకు ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ మనకు ఇవ్వలేదు ఇంకా. సో అఫీషియల్గా అయితే లేదు. ఇప్పుడు ఇంకా కోర్టు సెలవులు ఉన్నాయి కాబట్టి ఇంకా చెప్పలేదు. అది కాకుండా ఎగ్జామినేషన్కి అట్లీస్ట్ మనకు 20 days ముందే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది.
అఫీషియల్గా చెప్తారు, పలానప్పుడు ఎగ్జామ్ ఉంది అనేది చెప్తారు. కాబట్టి మొత్తానికి అయితే ఇంకా మనకి ఎంత 20 days అంటే 1 month కదా, అందులో హాలిడేస్ ఇంకా 1 week హాలిడేస్ కూడా ఉంటాయి కదా, అందరూ రారు కదా. సో మొత్తానికైతే జూలై 13 ఎగ్జామినేషన్ జరిగేది అనేది కొంచెం ఇబ్బంది, ఆ రోజు జరగకపోవచ్చు అనుకుంటున్నా. కానీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. స్టిల్ వీ హ్యావ్ 50 to 60 days మన టైం ఉంది ఎగ్జామ్ ప్రిపేర్ కావడానికి. ఈ తక్కువ సమయం అనుకోకండి, ఇది మంచి టైం చెప్పాలంటే. డిఎస్సి వాళ్ళకు ఎంత సిలబస్, హెవీ సిలబస్, వాళ్ళకి ప్రతి సబ్జెక్ట్ ఉంది. వాళ్ళకి ఇచ్చిన టైమే 45 days మాత్రం ఇచ్చారు. కానీ మనకు కేవలం 2 సబ్జెక్ట్సే. మరి ఈ టైం సరిపోదు అనుకుంటారా? ఖచ్చితంగా సరిపోద్ది. కాకపోతే మనం అనుకోవడంలే, ఊరికి మనం ఎస్కేప్ అవుతూ ఉన్నాం. టైం లేదు, అంతేలే, నేను చదవలేనులే, నాకు జాబ్ రాదులే అనేసి. కానీ డిఎస్సి వాళ్ళు పరిస్థితి చూడండి, ఎన్ని సబ్జెక్ట్స్ వాళ్ళు రివిజన్ కోసం వాళ్ళకి 2 months టైం పడుతుంది. ఓన్ రివిజన్కి 2 months టైం పడుతుంది. మరి వాళ్ళకి ఇచ్చిన టైమే 45 days. కానీ మనకైతే మంచి టైం ఇవ్వడం జరిగింది. ప్రిపరేషన్ కొనసాగించండి. ఇంకా మీకైనా దిగులుగా ఉంటే ఎట్లా ప్రిపేర్ కావాలి, ఏం ప్రిపేర్ కావాలని తెలియకపోతే ఇప్పుడే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మనకి ఉత్తమ్ అకాడమీ డౌన్లోడ్ చేసుకోండి. మనకి కోర్స్ అందుబాటులో ఉంది. జూనియర్ అసిస్టెంట్ కానీ, సబార్డినేట్ కానీ, టైపిస్ట్ కానీ, స్టెనో కానీ, ఎగ్జామినర్ కానీ, ప్రొఫెసర్ కానీ, వీటికి సంబంధించిన ఫుల్ కోర్స్ ఉంది, టెస్ట్ సిరీస్ ఉంది, జిల్లాల యొక్క సమాచారం ఉంది, మరియు కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, జీకే పీడిఎఫ్ ఉంది. ఇవన్నీ కూడా ఉత్తమ్ అకాడమీ యాప్ నందు మీకు ఉన్నాయి. కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ కూడా ఉందన్నమాట. సో భయపడద్దండి, మన కోర్సులు ఏమైతే ఉన్నాయో అవి చదివినా కూడా మీకు చాలా మంచి మార్క్ అయితే వస్తుంది. నో డౌట్ అట్ ఆల్. చాలా సింపుల్గా ప్రతి ఇంగ్లీష్ పదానికి తెలుగులో మీనింగ్తో సహా, మరియు జీకే క్లాసులు అయితేనేమి, వాడికి ఎగ్జామ్స్ అయితేనేమి, నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆ యొక్క ఎగ్జామ్స్ అన్ని తీసుకొని చదివి, మరి ఎవ్రీ సండే మీకు ఫ్రీ గ్రాండ్ టెస్ట్ పెడుతూ ఉన్నాం. ఇది ఫ్రీ, అందరికీ రాసుకోవచ్చు. ఇక్కడ ఇక ఫ్రీ గ్రాండ్ టెస్ట్ రాయాలనుకుంటే మీరు ఉత్తమ్ అకాడమీ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా మీరు రాసుకోవచ్చు. ఎవరి సండే ఉంటుంది. మరి ఈ యొక్క అవకాశం కావాల్సింటే మీరు మనకి ఉత్తమ్ అకాడమీ డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ మీకు కోర్స్ కావాలనుకుంటే మాత్రం జూనియర్ అసిస్టెంట్ కానీ, టైపిస్ట్ కానీ, కాపీస్ట్ కానీ, స్టెనో కానీ, సబార్డినేట్స్ కానీ, డ్రైవర్ కానీ, ఎగ్జామినర్ కానీ, ఏదైనా సరే. సో యూజ్ లక్కీ కూపన్ ఉపయోగించుకుంటే మీరు 300 rupees ఉండే కోర్సును ఇంకా ₹100 తగ్గి మీకు లక్కీ కూపన్ ద్వారా మీరు మీ యొక్క అదృష్టం పరీక్షించుకోవచ్చు అనమాట. సో గెట్ 1 more డిస్కౌంట్. ఇప్పుడు మీకు 1899 రూపీస్కి వస్తుంది. టెస్ట్ సిరీస్ కూడా 499 రూపీస్ ఉండేది 399కే ఈ యొక్క లక్కీ కూపన్ ఉపయోగించుకుంటే మీకు మరో ₹100 తగ్గే అవకాశం కూడా ఉందన్నమాట. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఖచ్చితంగా వినియోగించుకోండి. స్టిల్ వీ హ్యావ్ 50 days అని అనుకోండి. లేదు అనుకున్నా స్టిల్ ఐ హ్యావ్ 30 days అనుకోండి సార్. మీరు అనుకో సార్ మీరు అబద్ధం చెప్తారులే అనేసి, అయినా కూడా పర్లే, ఇంకా మనకు 30 రోజులు టైం ఉంది. ఈ 30 రోజుల సమయాన్ని మీరు బాగా ఉపయోగించుకుంటే రోజు 2 ఎగ్జామ్స్ రాయండి. ఉదయం ఒక ఎగ్జామ్, సాయంత్రం ఒక ఎగ్జామ్ రాయండి. ఆ ఎగ్జామ్లో బిట్స్ డిస్కస్ చేసుకోండి. ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది మిత్రమా. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా దీని పరంగా మీరు మనకి నెంబర్కి అయితే మీరు కాల్ చేయండి. సో మనకి నెంబర్ వచ్చేసి మనకు 8688080802 ఈ నెంబర్కి కాల్ చేసి మీ యొక్క డౌట్స్ను మీరు అడిగి తెలుసుకోవచ్చు అనమాట. సో ఇది ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఏ అప్డేట్ ఉన్నా కూడా నేను మీకు ఇస్తూ ఉంటాను. కాబట్టి మనకి ఛానల్ ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.